ప్రస్తుతం గుజరాత్‌ని చండీపుర వైరస్ తీవ్రంగా వణికిస్తుంది. దాదాపుగా ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడి 22 మంది చిన్నారులు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. మరొక 32 మంది దీంతో పోరాడుతున్నట్లుగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. అసలు ఈ చండీపుర వైరస్ ఏంటి అనేటువంటి వివరాల్లో గనక వెళ్ళినట్లయితే, ఇది 1965లో మొట్టమొదటిసారిగా భారత్‌లోనే బయటపడినటువంటి వైరస్ ఇది. ఇది యాక్చువల్‌గా వర్షాకాలం సమయంలో శాండ్ ఫ్లైస్ అంటే ఇసుక మీద తిరిగేటువంటి ఈగలతోటి వ్యాప్తి చెందుతుంది. ఇది ఒక మనిషి నుంచి మరొక మనిషికి వ్యాపించేటువంటి వైరస్ అయితే కాదు. ఈగల వల్ల మనిషికి వ్యాపించేటువంటి వైరస్. అది కూడా 15 సంవత్సరాల లోపు ఉన్నటువంటి చిన్నపిల్లలకు మాత్రమే ఇది సోకుతుంది. ముందుగా సాధారణమైనటువంటి జ్వరం లాగే లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో ఇది 1 నుంచి 2 రోజుల్లోనే మెదడుకు వ్యాపిస్తుంది. ఇది మెదడుకు వ్యాపిస్తే అత్యంత తీవ్రంగా పరిగణించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే వెంటనే మెదడు వాపు రావటం, మూర్ఛ రావటం, ఫిట్స్ రావటం, పడిపోవటం, ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది కలగటం. సో ఇలా రకరకాలైనటువంటి సమస్యలతోటి చిన్నారులు ఇబ్బంది పడతారు. చివరకు ఇది ప్రాణాలను కూడా తీసేస్తుంది. దీనికంటూ ప్రత్యేకంగా వ్యాక్సిన్స్ కానీ, టీకాలు కానీ, మందులు కానీ ఏవి కూడా లేవు. కనిపిస్తున్నటువంటి లక్షణాల ఆధారంగా ట్రీట్మెంట్ ఇస్తూ వెళ్తూ ఉండేటువంటి పరిస్థితి. సో కాబట్టి గుజరాత్ అలాగే పరిసరాల్లో ఉన్నటువంటి చిన్నారులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, కుటుంబ సభ్యులు చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి.